మీరు కూడా ప్రార్థన చేసుకుంటూ ఆ మాట చొప్పుననే జరిగించు ప్రభువా, పెందలాడే మాకు విడుదల విమోచన ప్రసాదించు తండ్రి అనుకుంటా మీరు కూడా ఆత్మలో ప్రార్థన చేసుకుంటా, నడుములు లాగిన వాళ్ళు మూలుగులతో విజ్ఞాపన చేసుకుంటా ఉండండి. సరే, ఎక్కడో చాగాం. టోటల్గా వాడి ప్రభుత్వం గురించి చెప్పాను, దేవుని ప్రభుత్వం గురించి చెప్పాను, వాడి సంతతి ఎవరు, మన దేవుని సంతతి ఎవరో చెప్పాను. ఇప్పుడు వాడి గుప్పెట్లో ఉన్న వాళ్ళని తిరిగి ఇటు మనం దేవుని వైపు తిప్పుతున్నందున వాడికి తలనొప్పి మనం అంటే. లేకపోతే వాడికి మనకేం కొట్లాట ఏముంది, అసలు కేసు ఏముంది వాడికి మనకి? అసలు వాడు ఎవడు, వాడి ముఖం చూసామా మనం? ఎందుకు మనం అంటే అంత కక్ష వాడికి అంటే? 3 కారణాలు. మొట్టమొదటిది, మనము విశ్వాసమును బట్టి, పాత నిబంధనలో భక్తులైనా మనమైనా విశ్వాసమును బట్టి దేవుని పిల్లలమయ్యాం. పాత నిబంధనలో భక్తులు ప్రజలను కాపాడారు, క్రొత్త నిబంధనలో మనం కూడా ఆత్మలను రక్షిస్తున్నాం. ఇది 2వ కారణం. 3వది, దేవుడు ఎలాంటి వ్యక్తిత్వ సౌందర్యం కలిగి ఉన్నాడో, ఎలాంటి అనుభవాలు అనుభూతులు కలిగి ఉన్నాడో, మనకు మాత్రమే అలాంటి అనుభవాలు అనుభూతులు పొందే ఛాన్స్ ఉంది, మిగిలిన వాళ్లకు లేదు. దూతలకు, ఇక మిగిలిన చరాచర జగత్తులో ఏ జీవికి లేదు. మనకున్న ఛాన్స్. త్యాగం చేసే ఛాన్స్ దేవదూతలకు లేదు, ఓర్చుకునే ఛాన్స్ దేవదూతలకు లేదు, కష్టాలు పడే ఛాన్స్ దేవదూతలకు లేదు, నిందలు పడి అవమానాలు పడి దోషంలు పొందే ఛాన్స్ దేవదూతలకు లేదు. అర్థమైందా? బాధ్యతలు నెరవేర్చడానికి గొప్ప గొప్ప త్యాగాలు చేసే ఛాన్స్ దూతలకు లేదు. మనకే ఉంది. గుండె కోత ఏంటో మనకు తెలుసు, గుండె గాయం ఏంటో మనకు తెలుసు, ఆకలి బాధ తెలుసు, వస్త్రహీనత తెలుసు, అవమాన భారం తెలుసు, అప్పుల గోల తెలుసు, చెయ్యని నెత్తినబడి బాధపడటం తెలుసు, చెయ్యని తప్పుకు కేసుల పాలై జైళ్ల పాలైన అనుభవాలు మనకు తెలుసు. ఇలా అనేక రకాల అనుభవాలు, మనకున్న అనుభవాలు మరి ఏ జీవి కూడా లేవు. దేవునికి స్తోత్రం. తప్పు చేస్తే పశ్చాత్తాపడి అయ్యో నేను పొరపడ్డాను అని బాధపడే ఛాన్స్, ఇలా ఎన్నో చెప్పుకోవచ్చు. దేవుడికి ఉంది ఆ ఛాన్స్, తర్వాత మళ్ళీ మనకు వచ్చింది. కాబట్టి విశ్వాసమును బట్టి దేవుని పిల్లలు అవటమే కాదు, దేవుని వ్యక్తిత్వం లాంటి వ్యక్తిత్వం స్వతంత్రించుకునే ఛాన్స్ మనకుంది కనుక దేవుని తర్వాత ఆయన పక్కన కూర్చొని సింహాసనం ఎక్కి ఆయన పక్కన కూర్చునే అదృష్టం, అవకాశం మనకే దక్కింది. అది దూతలకు దక్కలేదు. మొదటిది, మనం దేవుని పిల్లలం. 2వది, అనేకుల్ని దేవుని పిల్లలుగా మారుస్తున్నాం. 3వది, దేవుని పక్కన సింహాసనంలో కూర్చునే ఛాన్స్ మనం పొందాం. వాడు తట్టుకోలేకపోతున్నాడు. దేవుడు సృష్టించినటువంటి ప్రపంచంలో కోటాను కోట్ల దూతల ప్రపంచాలు ఉన్నాయి. అందులో తిరగడవాడు. వాడి డ్యూటీ అంతా భూమండలమే. ఎందుకంటే మిగిలిన ప్రపంచాలు కోటాను కోట్లు ఉండొచ్చు, దేవుడు సృష్టించినటువంటి ప్రపంచాలు కోటాను కోట్లు ఉండొచ్చు, కానీ వాటన్నిటిలో దేవుని దృష్టికి అమూల్యమైంది, శ్రేష్టమైంది, విలువైంది భూలోకమే. ఎందుకంటే దేవుని లాంటి అనుభవాలు, వ్యక్తిత్వం పొందుకునే ఛాన్స్ భూలోకంలో మానవ జాతికే ఉంది గనక వాడు మిగిలిన ప్రపంచాలు అంతగా తిరగడు. కానీ భూమండలంలో అయితే అచ్చంగా వాడు డే అండ్ నైట్ డ్యూటీ చేస్తున్నాడు. వాడు ఏమన్నా అర్థమైందా సోదరులారా? ఎందుకు చేస్తున్నాడు వాడు? ఈ ప్రపంచంలో, ఈ చరాచర జగత్తులో ఎవ్వరికి లేని ఛాన్స్ మనకు వచ్చింది. అందుకు మన మీద దృష్టి చేశాడు వాడు. ఏ జంతుజాలానికి, పశుపక్షాదులకు లేదు.
భర్త చేత దెబ్బలు తిని కాపురం చేసే పరిస్థితి. భర్త టార్చర్ చేస్తున్నా కూడా, ఒక పక్క గుండె కోత చేస్తున్నా కూడా ఓర్చుకొని వానితోనే మళ్ళా తల వంచి కాపురం చేస్తూ వాని కోసమే బ్రతుకుతున్నటువంటి అనుభవం దూతలకుందా? పోనీ గేదెలకి, పశువులకి, పులులు, సింహాలకి, కోతులకి, కొండముచ్చులకుందా? అసలు వాటికి అసలు సంబంధమే లేదు, అసలు మ్యారేజే లేదు వాటికి. పెళ్ళుంటే కదా. కానీ మానవులకి, వాడు దుర్మార్గుడైనా, తాగుబోతుడైనా, తిరుగుబోతుడైనా, తాళి కట్టాడు, నాకు భర్త అయ్యాడు, నేను వానికి భార్యనయ్యాను అని దాసోహమై వాడు ఇన్ని బాధలు పెట్టినా సరే ఓర్చుకొని సహించి, వాడు ఆహారానికి ఇచ్చినా ఇవ్వకపోయినా కష్టపడి తెచ్చి బిడ్డలకు పెట్టుకొని బిడ్డల్ని బతికిస్తూ అతన్నే భర్తగా కలిగి ఉండి అతనితోనే సరిగా గుర్తించడు, ప్రేమించడు, కష్టాన్ని ప్రశంసించి మాట్లాడడు, ఏ విలువ ఇవ్వడు, ఏందే నువ్వు చేసేది అంటాడు, కొడతాడు, తిడతాడు, పట్టించుకోడు. బాధ్యతంతా ఈమె జరిపించాలి. ఒక్క మాటతో తెంచి అవతల పడేయచ్చు, కానీ పడేయకుండా అలాగే ఓర్చుకొని సహించి వానితోనే కాపురము చేసేది ఒక త్యాగం అయితే, అలాంటి త్యాగం చేసే ఛాన్స్ మనకుంది. దూతలకుందా? కోతులకుందా? చెప్పండి అమ్మా. అట్లాగా ఎన్ని అవకాశాలు మనకున్నాయి అనుకున్నాం. మన స్టోరీలో ఎన్నో త్యాగాలు ఉంటాయి, ఎన్నో బాధలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. ఈ ఈ ఈ మన స్టోరీలో ఉన్న వ్యవహారాలన్నీ దూతల స్టోరీల్లో లేవు, కోతుల స్టోరీల్లో లేవు. అది మనకే స్పెషల్. అందుకే దేవుడు సృష్టించిన కోటాను కోట్ల ప్రపంచాలన్నిటిలోనికి భూమండలమే స్పెషల్. ఇన్ని కోటాను కోట్ల ప్రపంచాలు ఉంటే అన్నిటిని వదిలిపెట్టి ఆయన వచ్చి ప్రాణం పెట్టింది భూమండలం మీదే. ఆయన వచ్చి మనిషిగా జీవించింది భూమండలం మీదే. ఆయన వచ్చి రక్తం కార్చింది భూమండలం మీదే. ఆయన వచ్చి నానా బాధలు పడింది భూమండలం మీదే. ఆయన పుట్టినప్పుడు దేవదూతలు ఆనందించి జయధ్వనులు చేశారు. ఏబు గ్రంథము 38వ అధ్యాయం 7వ వచనంలో భూమికి పునాది వేసినప్పుడు దేవుని దూతలందరూ ఆనందించి జయధ్వనులు చేశారు. ఎట్లయినా సరే మీరు ఎన్ని రకాలుగా చెప్పిన భూమండలం స్పెషల్, అందులో మానవ జాతి ఇంకా స్పెషల్. ఇప్పుడు చెప్పండి, మనకి ఎంత ఆధిక్యత ఉందో చూడండి, ఎంత విలువ ఉందో చూడండి. మనం అనుకుంటాం నాకు చదువు లేదు, సంధ్య లేదు, నాకు అసలు విలువ లేదు, నాది పెద్ద కులం కూడా కాదు, నా బతుకు ఒక బతుకేనా, కనీసం సొంత కుటుంబంలో కూడా నన్ను గుర్తించే వాళ్ళు లేరు, ఎందుకు బతుకుతున్నానో నాకే తెలియదు అని కొన్నిసార్లు నువ్వు బాధపడ్డావు. సోదరి సోదరుడా, నేను చెప్తున్నా, నీకెంత శ్రేష్టమైనటువంటి కృప ఉన్నదో, దేవుని హృదయంలో నీకెంత స్థానం ఉన్నదో దేవుడికి తెలుసు, తర్వాత సైతానుకు తెలుసు. నేను చెబుతున్నా, నువ్వు చదువుకున్నవాడివైనా, చదువు లేనివాడివైనా, పెద్ద కులమైనా, తక్కువ కులమైనా, ధనవంతుడివైనా, దరిద్రుడివైనా, తెల్లోడివైనా, నల్లోడివైనా, పొట్టోడివైనా, పొడుగోడివైనా, చక్కని ముక్కైనా, సట్టి ముక్కైనా, నువ్వు ఎవరివైనా సరే మనిషివై ఉంటే నిన్ను దేవుడు నిర్మించాడు. మనిషివై ఉంటే దేవుని హృదయంలో నీ స్థానం ప్రత్యేకం. ఇంకా చెప్పనా, చాలామంది అనుకుంటారు, అరే చదువు సంధ్య లేదు, జీవితంలో ఏ విలువ లేదు, నాది ఒక బతుకేనా అను, నాకు కళ్ళు కనపడవు, గుడ్డి బతుకు నాది ఒక బతికేనా, నా కాళ్ళు పోలియో వచ్చింది, కాళ్ళు పనిచేయవు, అవిటితనం వచ్చింది, నాది ఒక బతికేనా, నాకు ఒక కాలు లేదు, అవిటితనం వచ్చింది, నాది ఒక బతికేనా, నాకు ఒక చెయ్యి లేదు, పక్షవాతంలో పోయింది, నాది ఒక బతికేనా. అన్నావా? నా శరీరం రోగగ్రస్తమైపోయింది, కూర్చుంటే లేవలేక, లేస్తే కూర్చోలేక అధోగతి పాలయ్యా, నాది ఒక బతుకేనా. మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి,
అదొచ్చింది ఇదొచ్చింది చెప్పు, ఎన్ని సమస్యలు చెప్తావు, అన్నిటిని బట్టి నువ్వు అంటావు నాది ఒక బతుకేనా అని. ఆ బతుకే అంటాడు దేవుడు. ఎందుకంటే కళ్ళు లేని గుడ్డితనంలో బ్రతుకుతున్న నీవు ఆ రెండు కళ్ళు లేని స్థితిలో ఉండి కూడా కొంతమందికి ప్రేమను పంచుతున్నావు, కొంతమందికి సహాయం చేస్తున్నావు, కొంతమందిని ఆదరిస్తున్నావు, కొంతమందిని ధైర్యపరుస్తున్నావు. అన్నీ బాగుండి కూడా బ్రతుకు చేదైన వాళ్ళకి నువ్వు కనబడి అన్నీ బాగున్న నువ్వే బతకటం వేస్ట్ అనుకుంటే మరి రెండు కళ్ళు లేని నేను బతకట్లేదా? నన్ను బట్టి ధైర్యం తెచ్చుకోవా? సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు. అన్ని అవయవాల్లోనికి కళ్ళు ప్రధానమైనవంటే అవే నాకు లేవు కదా, లోకం అంతా చీకటే కదా నాకు, అయినా నేను బ్రతకట్లేదా? అన్నీ ఉండి నువ్వెందుకు జీవితం చేదనుకుంటున్నావు? లేదు, నువ్వు బ్రతకాలి అని కళ్ళు లేని నువ్వు ఒకరిని ధైర్యపరుస్తూ ఉన్నావు. చూడు, ఎంత నీ స్టోరీలో రికార్డ్ అయ్యే విషయాలు. ఏమన్నా అర్థమైందని నేను చెప్పింది? కళ్ళు లేకపోయినా నీకు గుండె ఉంది, ఆ గుండెలో ఒక కథ ఉంది, ఆ గుండెలో కన్నీళ్ళు ఉన్నాయి, ఆ గుండెలో వేదనలు ఉన్నాయి, ఆ గుండెలో అవమానాలు ఉన్నాయి, ఆ గుండెలో ఆకలి బాధ ఉంది, ఆ గుండెలో ఆవేదన ఉంది. ఆ గుండెను గదిలిస్తే అందులోంచి అద్భుతమైన అనుభవాలు జాలువారుతాయి. కాళ్ళు లేనోడి గుండె ఉంది, కాళ్ళు లేనోడికి గుండె ఉంది, కళ్ళు లేనోడికి గుండె ఉంది, ఊచ చెయ్యివాడికి గుండె ఉంది, పక్షవాతం వచ్చిన వాడికి గుండె ఉంది. గుండె ఉంది అంటే దాని వెనక అనుభవాలు ఉన్నాయి, దాని వెనక కథ ఉంది. ఏమైనా అర్థమైందా? ఇప్పుడు చదువు ఉందా? చదువు లేనోడికి గుండె లేదా? అక్షర జ్ఞానం లేకపోయినా కష్టపడి మొరటవాడు పని చేసుకునే మొరటవాడైనా ఆకలి కొన్నవాడిని చూసి అయ్యో పాపమని పిడికిడు అన్నం పెట్టినటువంటి కథ ఈ అక్షర జ్ఞానం లేని వాని స్టోరీలో ఉంటే అది చిన్న విషయం కాదు కదా. చదువు జ్ఞానం లేకపోయినా కష్టజీవైనా ఏమీ తెలియని వాడైనా తెలియనిదైనా ఆ వ్యక్తి జీవితంలో కూడా కొన్ని వేదనలు, దుఃఖాలు, బాధలు, కష్టాలు, కన్నీళ్లు, త్యాగాలు. చదువుకున్నోళ్ళకే వస్తాయి త్యాగాలు చేసే అవకాశాలు, చదువు లేని వాళ్ళకి లేవా? మా నాన్నకు చదువు లేదు, కష్టపడి నన్ను చదివిచ్చాడు, మరి త్యాగమేగా. 4 అక్కలు, 2 అక్కలకు అసలు చదువు లేదు, 2 అక్కలు కాస్త కూస్తవచ్చు, వాళ్ళు కూడా కష్టపడి మాకు సపోర్ట్ చేశారు. వాళ్ళది త్యాగం ఉంది కదా. అట్లా ఒక అక్కగానో తల్లిగానో తండ్రిగానో చదువు ఉన్నా లేకపోయినా నీ కుటుంబంలోని వ్యక్తుల కోసమో ఇతరుల కోసమో నువ్వంటూ చేసిన త్యాగాలు, పడ్డ బాధలు, కార్చిన కన్నీళ్ళు చెప్పండి. ఎంతమంది మనుషులు ఉన్నారో అన్ని గుండెలు ఉన్నాయి ఇక్కడ. ప్రతి గుండెలో ఒక గాథ లేదా? ప్రతి గుండెలో కొన్ని బాధలు లేవా? ప్రతి గుండెకు కొన్ని అనుభవాలు లేవా? ఉన్నాయా లేవా? ఎంతమంది చేతులు ఎత్తుతారు? ఎవరి సంగతి ఏమో, నాకైతే ఫుల్గా ఉన్నాయి అన్నయ్య, నాకైతే 2 చేతులు ఎత్తుతా, అందరు ఎన్నింతలు. ఇప్పుడు చెప్దాం, దూతలారా మీకున్నాయా ఈ అనుభవాలు అని అడుగుదాం. అక్షర జ్ఞానము లేని ఒక మొరటువాడి కంటే దూత ఎక్కువ కాదు, ఎందుకంటే వాని గుండెకున్న అనుభవాలు దూతకు లేవు. ఇప్పుడు చెప్పు, అక్షర జ్ఞానం లేని ఈ మొరటువాడు గొప్ప, దూత గొప్ప? దేవునికి ఎవరు గొప్ప? మొరటువాడే గొప్ప. కాబట్టి ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా నాకు చదువు లేదు, నా బతికెందుకు, నాకేం తెలియదు, నా బతికెందుకు, నాకు అది లేదు, నా బతికెందుకు, ఇది లేదు, ఎంత ఖరీదు గల్ల జీవితం అనుకున్నావు నీది? ఎంత విలువైన బ్రతుకు అనుకున్నావు? నిద్రమోహమా? తెలుసుకొని జాగ్రత్తగా ఉండవు. ఇది అర్థం కాక, దీని విలువ తెలియక సత్యపోయిద్ది. ఎందుకు నేను బతకటం? సావన్నా రావట్లా. పొరపాటును కూడా అలా అనొద్దు. ఎంత ఆయుష్కాలం ఇస్తాడో ఇవ్వని, అందులో ఎన్ని అనుభవాలు నేర్పుతాడో నేర్పని. ఈ అనుభవాల సారమే రేపు గొప్ప పరిమళం అక్కడ.
అబద్ధం ఆడకుండా చెప్పండి, నేను చెప్పింది ఎంతమందికి అర్థమైంది? నిజంగా అర్థమైందా? చాలా వందనాలు. మీలో కొంతమందికి అర్థం కాకపోయినా చేతులు ఎత్తారు. అట్లేం లేదా? అర్థమైందా? చెప్పండి. ఇప్పుడు నీ జీవితం విలువైందా, విలువలేందా? ఆ విలువైన జీవితం నీది విలువైందని సైతానుకు తెలుసు, నీకు తెలియచావట్లా. అందుకే వాడు నిన్ను టార్గెట్ చేస్తున్నాడు. అసలు లోకంలో ఉన్నప్పుడే నీ జీవితం విలువైందైతే ఇప్పుడు లోకాన్ని వదిలిపెట్టి యేసయ్య రక్తం కిందికి వచ్చావు. ఇప్పుడు దేవుని ఇంకా సొంతం అయిపోయావు. ఇప్పుడు ఇంకా తలనొప్పిగా మారావు సైతానికి. అందుకే చదువుకున్నోడా, చదువు లేనోడా, కళ్ళున్నోడా, కళ్ళు లేనోడా, పళ్ళున్నోడా, పళ్ళు లేనోడా, కాళ్ళున్నోడా, కాళ్ళున్నాడు, విశ్వాస అయి ఉంటే చాలు విత్ డేంజర్. దేవుడిని ఎరిగి ఉంటే చాలు విత్ డేంజర్, విత్ నక్షత్రం అని వాడు ఫీల్ అవుతాడు. అందుకని ఆ విధంగా వాడు ఆరంభం నుంచి ఇప్పటిదాకా దేవుని సంబంధుల్ని వాడు టార్గెట్ చేస్తానే ఉన్నాడు. ముందే చెప్పాను, 2 రాజ్యాలు పనిచేస్తున్నాయని, 2 సైన్యాలు పనిచేస్తున్నాయని. ఆశ్చర్యం ఏంటంటే ఈ 2 రాజ్యాలు, 2 సైన్యాలు మొత్తం చూపు మన మీదే ఉంది. ఈ 2 బృందాలకి కేంద్ర బిందు ఎవరంటే భూమి మీద మానవుడే, మనమే. మన మీద దుష్టుడి కన్ను అలా ఉంటుంది కనుకనే ప్రేమగల దేవుడు ఏం చేశాడో తెలుసా? భూమి మీద ఇదిగో ఇంతవరకు ఫలానా 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 వాళ్ళంతా నా పిల్లలుగా అయ్యారు, నా రెక్కల కిందికి వచ్చారు, నా రక్తం కిందికి వచ్చారు, నా సొంతం అయ్యారు, ఇప్పుడు వాళ్ళు నా సొంత పిల్లలు, నేను తండ్రిని, నా బిడ్డలకి ప్రొటెక్షన్ ఇవ్వండి, భద్రతనివ్వండి అని దూతల్ని ఏర్పాటు చేశాడు. అది మనం వాడుకునే పాట. రాత్రియు పగలును పాదములకు రాయి తగులకుండా, రాత్రియు పగలును పాదములకు రాయి తగులకుండా, మనకు పరిచర్య చేయుట కొరకు, మనకు పరిచర్య చేయుట కొరకు దేవదూతలు మనకుండగా, దేవదూతలు మనకుండగా. చాలు చెప్పండి, దేవదూతలు ఎందుకు అవసరం అయ్యారు మనకి? ఇప్పుడు మీరు చెబుతారన్నమాట ఆన్సరు. మనం పిచ్చోళ్ళం కాబట్టి, అంతేనా? మరి ఎవరు? మనం దేవుని సంతానమైనందున, దేవుడు మనకు సిద్ధపరిచినవన్నీ మనం పొంద సిద్ధమైనందున, సైతానుగాడి గుప్పెట్లోంచి ప్రజలను బయటికి లాగుతున్నందున, రక్షణ పొందిన వాళ్ళ ఊరకుండకుండా ఈ పాస్టర్ ఒకడు చర్చికి వచ్చిన వాళ్ళందరికీ నూరిపోస్తుంటాడు, రక్షించండి 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 అని. ఒక ఇంటికి పోయేది 100 ఏళ్ళకి పెట్టండి, 100 ఏళ్ళకి పెట్టండి, 1000 ఏళ్ళకి పెట్టండి నిప్పు అని, అన్ని ఏళ్ళకి నిప్పు పెట్టండి అని చెబుతుంటాడు వీడు పాస్టర్ ఒకడు. వీళ్ళు కూడా శుభ్రంగా 2 గంటలు కూర్చొని వింటారు, 1.5 గంట కూర్చొని వింటారు. వాళ్ళకి అదే పని. వీడు చెబుతుంటాడు, వాళ్ళు వింటూ ఉంటారు, బాగా నూరిపోతుంటాడు, ఎక్కించుకుంటారు, పొయ్యికి అదే పనిలో ఉంటారు. ఏ పనిలో ఉంటారు? ఆత్మలా లాక్కొచ్చే పనిలో ఉంటారు. కాబట్టి డేంజర్ రా బాబా ఇలా అని ఎప్పుడు మన మీద దృష్టి చేస్తాడు. పాత నిబంధనలో అదే జరిగింది, క్రొత్త నిబంధనలో అదే జరుగుతుంది. గతంలో జరిగింది, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. వీళ్ళకి మళ్ళీ చెబుతున్నాను, ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి గుర్తు చేస్తున్నాను, మనకి ఈ వ్యక్తులు కనబడరు. భూమి మీద ఆల్రెడీ మనుషుల శరీరాలు ఉన్నాయి, మనుషులు ఉన్నారు కొంతమంది. వాళ్ళల్లో దేవునికి లోబడకుండా దుష్టుడికి సపోర్ట్ చేసే దుష్ట హృదయం కలిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. సైతాన్ లవర్స్, దుష్టుడి ప్రేమికులు అన్నమాట వీళ్ళు. వీళ్ళకి సత్యం ఇష్టం ఉండదు, వీళ్ళకి అబద్ధం అంటే చాలా ఆనందంగా ఉంటుంది. దుర్నీతి అంద అభిలాష కలిగిన దౌర్భాగ్యులు, సత్యమును ద్వేషించేవారు, సజ్జనులను ద్వేషించే నీచులు భూమి మీద కొందరు ఉన్నారు. వారిని పడతాయి ఇవి. ఎందుకు పడతాయో తెలుసా? సజ్జనులుగా అంటే మంచి వ్యక్తులు